అసలు మహాకూటములు పోటీ చేస్తారా లేదా? రోజు మీటింగ్లేనా? సీట్లు పంచుకునేది లేదా? ప్రచారంలోకి దిగింది కూడా లేదు అని అంటున్నారు పబ్లిక్. ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇంకా తెలుస్తాం లేదు. మరి ఓ దిక్కు కారు గుర్తులు జోరుగా తిరగబట్రి. అయితే ఇంకో 14 మంది పేర్లను ప్రకటించేది ఉన్నది కదా టీఆర్ఎస్ పార్టీలా. వీళ్ళు మాత్రం జరంత టెన్షన్లు ఉన్నట్టే అనిపిస్తుంది. పట్నంలా ముషీరాబాద్ టికెట్ పెండింగ్ పెట్టిండు కేసీఆర్ సారు. అది నాయని నరసింహారెడ్డి సారు నియోజకవర్గం. ఆడికెళ్ళి అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని నిలబెట్టాలి అని ఫైరవులు చేస్తుండు. ఇంకా ఎటు తేలలే. అయితే ఏడిపోయినా దోస్తులు చుట్టాలు కార్యకర్తలు గీ ముచ్చట్ని అడుగుతుండట పెద్ద మనిషిని. నన్ను బాగా తికమక పెడుతున్నారు. ఏమైంది మషీరాబాద్ సీట్? నువ్వున్నాక మషీరాబాద్ సీట్ పెండింగ్ ఏంది? సీఎం దగ్గరుండి కూడా నువ్వు సీటు ఎందుకు అనౌన్స్ చేపిస్తలేవు? నేను సమాధానం చెప్పలేక బాగా ఇబ్బంది అయింది. అర్థమైందా? నువ్వు సీఎం సార్ కు మస్తు దగ్గరట. టికెట్ ఇంకా పెండింగ్ పెట్టుడైంది అని అందరు అడిగే వరకు ఏం చెప్పాలనో సమజైతలేదట సార్కు. నా అల్లునికి టికెట్ ఇవ్వబుద్ధి కాకుంటే నాకు ఇచ్చినా ఓకే, ఫుల్ మెజార్టీతో గెలుస్తా అని అంటున్నాడు. మున్పటి ఎలక్షన్లా ఎల్బీ నగర్ లో నిలవడం అంటే టైం లేక పోటీ చేయలేదట నరసన్న. నువ్వు పోటీ చేయకున్నా ఎమ్మెల్సీని చేసి తెలంగాణకు ఫస్ట్ పోలీస్ మంత్రిని చేసిండు కదన్నా. చూడాలి మరి మామ అల్లుళ్ళల్లా ఎవరికి టికెట్ వస్తుందో. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. టికెట్లు అడిగేటోళ్ళు సాటుకు గుసగుసలు పెడతారు, అంతేగాని పబ్లిక్లో ఎవ్వరు చెప్పుకోరు. ఎంతైనా మన నర్సన్న బోలా మనిషి కదా, కడుపులు ఏం దాచుకోకుండా కక్కేస్తాడు.